వ్యక్తి మృతి సంచలనం రేపింది. జైనూర్ రామ్నగర్ కాలనీలో ఓ నూతన భవనంలో కర్సింగ అర్జున్ అనుమానాస్పదంగా మృతి చెందడంపై కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు పోలీసులు జాగిలాలతో విచారణ చేపట్టారు. ఇక మృతుడికి 20 సంవత్సరాల క్రితం వివాహం జరిగి 2 కుమారులు ఉన్నట్లుగా సమాచారం. వ్యక్తిగత కారణాల వల్ల విడాకులు తీసుకోగా ఒంటరిగా ఉంటున్నాడు. ఇక మృతుడు కట్టెలు అమ్ముకుని జీవనం కొనసాగిస్తున్నట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. వ్యక్తిగత కారణంగా దాడి జరిగినట్లుగా తెలుస్తుందన్నారు. అలాగే ఈ దాడిలో తలకు కొన్ని చోట్ల దెబ్బలు తగిలి తీవ్రంగా గాయపడిన వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్లుగా వైద్యులు తెలిపారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిన్న రాత్రి ఈ కాలేజీ కూడా అవుట్స్కర్ట్స్ జైనూరు సంబంధించిన ఏరియాలో కురిసింగ అర్జున్ అని అందాజా 50 సంవత్సరాలు ఉంటాయి. వీళ్ళు 4 అన్నదమ్ములు. ఇతను పెద్దవాడు. ఇతను కట్టెలు అమ్ముకొని బతుకుతుండేవాడు. నిన్న ఇతనికి వివాహం అయ్యి దాదాపు 20 సంవత్సరాల క్రితం ఇతని యొక్క భార్య ఇతను వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఇతనికి ఒక కుమారుడు ఉన్నాడు. వాళ్ళిద్దరూ విడాకులు తీసుకొని సపరేట్గా బతుకుతున్నారని తెలిసింది. ఇతను నిన్న కట్టెలు అమ్ముకొని వచ్చిన తర్వాత వండుకొని తిన్న తర్వాత ఒక కన్స్ట్రక్షన్ ఏదైతే న్యూ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ఏదైతే ఆ బిల్డింగ్లో పడిపోయి ఉన్నాడని అతని యొక్క తమ్ముడు మాకు తెలియపరచడంతో మేము వచ్చి ఇక్కడ చూడగా అతనికి తలకు బలమైన గాయాలు తగిలి రక్త మరకలతో పడి ఉండడం జరిగింది. అతను చూస్తే అతను చనిపోయి ఉండడం జరిగింది. ఇతను ఇటు విషయంపై వాళ్ళ తమ్ముడితో ఫిర్యాదు తీసుకొని ఈ విషయంపై పూర్తిగా దర్యాప్తు చేసి వివరాలు తెలుసుకొని ఈ కేసును తదుపరి చర్య తీసుకోవడం జరుగుతుంది. నిన్న రాత్రి